ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. వైసీపీ పార్టీ గ్రామ కమిటీల నియామకంలో భాగంగా ఆదివారం రాత్రి రూరల్ మండలం గుడివాడలో పార్టీ ముఖ్య నేతలు క్రియాశీల కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమం, విప్లవాత్మకమైన సంస్కరణ విధానాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరి లక్ష్యం కావాలన్నారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమాన్ని అందించిన వాలంటీర్లకే ఆ బాధ్యతల్ని అప్పగించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని అభిప్రాయపడ్డారు. దీన్ని గుర్తించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి పరిపాలనలో పార్టీ కమిటీలకే నిర్ణయాధికారం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ నాయకులు ఈ విషయాలను గుర్తుంచుకొని సమర్థులనే ఎంపిక చేయాలని సూచించారు. క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు గ్రామ కమిటీల అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలు పూర్తయ్యాక ఐడి కార్డులు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ల కట్టబెట్టే కూటమి ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని కోరుతూ పార్టీ కోటి సంతకాల సేకరణను చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చూడడం దారుణమన్నారు. ఈ విధానం వల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు రావని, అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో పేద రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కోటి సంతకాలతో వినతి పత్రం సమర్పించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని కోరారు. కమిటీ నియామకాల అనంతరం శివకుమార్, పార్టీ నాయకులు పెదరావూరు గ్రామ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. పార్టీ నాయకులు కుర్ర జశ్వంత్ యాదవ్, కామదల స్వామి, పిన్నపాటి రవికిరణ్, షేక్ కాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. కడియాల శివరాం బ్రహ్మం, బొద్దులూరి పూర్ణయ్య, బురదగుంట మత్తయ్య, తురక రాజేష్, పిల్లి సాల్మన్ రాజు, తురక విజయకుమార్, కొలకలూరి బుచ్చయ్య, కంచర్ల మరియమ్మ, బుంగ లలితమ్మ, దేశబైన హైమావతి పాల్గొన్నారు. గుడివాడ గ్రామ కన్వీనర్గా బురదగుంట రమేష్ను నియమించారు. మండలంలో ఆల్రెడీ తెనాలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా విజయవంతంగా పూర్తయినాయి సార్. ఎక్కడ కూడా ఆటంకం లేదు. ఏదన్నా చిన్న చిన్న గ్రామాలు ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఇబ్బంది లేకుండా జగనన్న సారథ్యంలో, శివకుమార్ గారి సారథ్యంలో, ఎందుకంటే తాడాపల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు సమన్వయకర్తలందరికీ చెప్పడం జరిగింది. ఇట్లా ఈ కార్యక్రమం చేయాలని చెబితే మేమందరం కూడా తప్పకుండా విజయవంతంగా చేస్తామన్నా అని చెప్పి కూడా అవి మీకు తెలియజేయడం జరిగింది. మరి ఆ మాట ప్రకారమే తప్పకుండా చేసామన్నా. మనకి దీంట్లో ఏదైతే ఉందో 17 మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా మనం అందరికీ సంతకాల సేకరణ చేసి ఇవన్నీ గ్రామం మొత్తం కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించినట్లయితే, గవర్నర్ గారికి పంపించి మన మెడికల్ కళాశాలలో మళ్ళీ మనమే ఉండే విధంగా, ప్రభుత్వం ఉండే విధంగా చేయాలి. నిజంగా మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త పెన్షన్ కూడా ఇలా మనకి అధికారం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఎక్కడ కూడా ప్రజల్లో తగ్గలేదు. అధికారంలో ఉండగానే, అధికారం లేనప్పుడు కానీ గత 15 సంవత్సరాల నుంచి బాగా విపరీతంగా కష్టపడుతూ ఈరోజు ఈ పార్టీని గుడివాడ గ్రామంలో, అట్లా తెనాలి మండలం, రూరల్ మండలంలో ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన శ్రీనన్నకి అందరూ ముందుగా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అంతా దానికి అన్న ఎంతో సహకరిస్తూ, మన ఎమ్మెల్యే గారు ఎంతో సహకరిస్తూ శ్రీనన్నకి ఇంత మంచి బాధ్యత ఇస్తూ, శ్రీనన్న నమ్మి కరెక్ట్ పర్సన్ ఎంచుకొని ఇంత మంచి బాధ్యత చెప్పి శ్రీనన్న చేత ఎన్ని కార్యక్రమాలు చేయించారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారము. మన పార్టీ వచ్చిన తర్వాత మనకి గ్రామంలో ఎన్నో ఉపకారమైన మేళ్ళను మనం చూసాము. శివన్న మనకి ఏది కావాలితే అది ఇచ్చారు మన ఊరికి. మనకి సీన్ గారిని ఎంచుకోవటం చాలా ధన్యత. ప్రతి ఒక్కరూ ఏది కావాలి అంటే అది చేద్దామమ్మా అన్న మాట తప్ప రెండోది లేదు. మరి మన గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఈసారి కూడా మన శివన్నను గెలిపించుకుని ఏయన్నా దిగుబడి ఉండ పనులు మాత్రం చేయించుకుందాము. ఈ గ్రామ కమిటీ ద్వారానే రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ చేతే ప్రభుత్వంలో భాగస్వామ్యం, వీళ్ళ చేతే గ్రామంలో ప్రతి సంక్షేమం చేసే విధంగా చేస్తానని చెప్పి ఆయన అందరికి మాట ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అన్నయ్య, అసలు గ్రామ కమిటీల ద్వారా మీరు పరిపాలన అంటున్నారు, ఏంటి అసలు ఇది ఎట్ట చేస్తారనేది ఎవరన్నా అడిగినా కూడా మీకు కూడా తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి గ్రామంలో మనం గ్రామ కమిటీ వేస్తున్నాం, అనుబంధ విభాగాలు కమిటీలు వేస్తున్నాం. ఉదాహరణ రైతు కమిటీ తీసుకుందాం.
ఈ గ్రామం మంచి రైతాంగం ఉంది. అలాగే ఈ గ్రామంలో ఉన్న అన్ని కమిటీని తీసుకొని రైతు కమిటీ అయింది. ఈ రైతు కమిటీలో మీరు ఎవరైతే పేరు ఇచ్చారో అది మేము చూసి ఈ పేర్లని జగన్మోహన్ రెడ్డి గారికి పంపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేర్లన్నింటినీ ఆయన ప్రతి నియోజకవర్గమై ఏదైతే ఈ కమిటీలు వేసామో ఆ పేర్లన్నీ పెట్టుకొని పార్టీ అభివృద్ధికి రేపు అధికారంలోకి వచ్చినాక ఇదే రైతు కమిటీని నేను కూడా అవసరం లేక ఇదే కమిటీ చేత రేపొద్దున ప్రభుత్వం నుంచి ఈ రైతు కమిటీ ద్వారా మీ గుడివాడ సచివాలయానికి ఈ కమిటీ ద్వారా రేపొద్దున యూరియా కానీ రైతు భరోసా కానీ రైతుకు సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ రైతుకు సంబంధించి ఏం చేస్తున్నాం అవన్నీ ఈ కమిటీ ద్వారా గ్రామంలో చేసే విధంగా ప్రతి కమిటీ ద్వారా చేయబోతా ఉన్నాం. అది పరిపాలనలో ఈ కమిటీలను భాగస్వామ్యం చేయటం అంటే గతంలో మనం ఎక్కడైతే రాజకీయ కోణం పొలిటికల్ పోయింది, గ్రామాల్లో పనిచేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వీళ్ళకి కానీ గుర్తింపు లేకుండా పోయింది, వాలంటీర్స్ ద్వారా మొత్తం జరిగింది అని మనం న్యూనతాభావం ఉందో దాన్ని ప్రభుత్వం పార్టీ ఈ రెండింటిని దగ్గర చేసే విధంగా అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకురాబోతాం. అందుకే ఈ గ్రామ కమిటీలని ఎవరైతే మన వైఎస్ఆర్ పార్టీకి బాగా పనిచేసే ఉండాలో అన్ని కమిటీలను కలిపి గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు అయింది. ఈ కమిటీల ద్వారా రేపొద్దున అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో భాగస్వామ్యం ఈ కమిటీల ద్వారా పరిపాలన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వబోతున్నాడు. రేపు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ. ఆ తర్వాత 2027 ప్లేనరీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఈ కమిటీ మెంబర్స్కి ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తాడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు. ఆ తర్వాత ఆయన పాదయాత్ర ఉంటుంది, ఇక ఎలక్షన్కి వెళ్తాం. అందుకే